నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్. నంద్యాలలో కోళ్లకు ఎటువంటి వైరస్ లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పశు వైద్య శాఖ అధికారి సుబ్బారెడ్డి వెల్లడి. నంద్యాల ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరం చేయి కలుపుదాం. అడిషనల్ ఎస్పీ యుగేందర్ రెడ్డి. ఆళ్లగడ్డ పట్టణంలోని టిడ్కో గృహాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాల శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవాలయంలో షాపులు బహిరంగ వేలం పాట వాయిదా. ఎండలు ముదురుతున్నాయి. వేసవి ఇప్పుడిప్పుడే ఆరంభమైన ఎండ మండుతోంది. ఎంఆర్ కేబుల్ టీవీ ఫోకస్. నంద్యాల నూనెపల్లి వంతెన పక్కన రోడ్డు పక్కనున్న ప్రధాన మురుగు కాలువపై కప్పు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు. నంద్యాల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ పరిధిలోని ఎన్టీఆర్ షాదీఖానా నందు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమానికి మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంను నిర్వహిస్తుందని, చెత్త కుప్పలు లేని సమాజం కోసం అందరం కృషి చేయాలన్నారు. పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. ముఖ్యంగా ప్రతి కుటుంబానికి వ్యక్తిగత మరుగుదొడ్డి ఉండాలని సూచించారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ సాధనలో ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి ఫరూక్ కోరారు. గత వైసీపీ ప్రభుత్వం చెత్తకు కూడా పన్నులు వసూలు చేసిందని, చెత్త పన్ను కట్టని వారిని ఇబ్బందులకు గురి చేసిందని మండిపడ్డారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు చెత్త పన్నును రద్దు చేయడంతో పాటు ప్రభుత్వమే అధికారికంగా నెలలో ఒకరోజు చెత్తలను తొలగించే కార్యక్రమాలను చేపడుతుందన్నారు. ఇక రాష్ట్రాన్ని అత్యంత పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేపడుతున్న స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమానికి సంబంధించి పోస్టర్లను మంత్రి ఫరూక్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, ఎన్టీఆర్ షాదీఖానా చైర్మన్ అక్బర్ బాషా, కౌన్సిలర్ నాగార్జున, పురందర్ కుమార్ మరియు టీడీపీ నాయకులు, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, విద్యార్థులు తదితరులు భారీగా పాల్గొన్నారు. తీసుకో ప్రతి పోస్టర్స్ కి సంబంధించి అందులో పరిశుభ్రతకు సంబంధించినటువంటి స్లోగన్స్, తర్వాత కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది గౌరవ మంత్రివర్యుల పట్టణం నంద్యాల జిల్లా ప్రతి ఇంటికి చేరేలాగా మన యొక్క మున్సిపల్ సిబ్బంది వారి యొక్క లక్ష్యంతో చేస్తా ఉన్నారు. సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు
తడి చెత్త పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి చాలా చెట్టు కొట్టేశాం, అయినా బాగా వేశాం. ఆ రకంగా ఈరోజు పరిశుభ్రత పచ్చదనం అనేది ఉండాలి. పరిశుభ్రత ఉండడానికి కారణం ఎవరు? మహిళలు. మహిళల్లో చాలా మంది పొదుపు లక్ష్మి మహిళలు ఉన్నారు, చాలా మంది ఆడబిడ్డలు వచ్చినారు. మీరు చాలా మందిని గమనిస్తూ ఉంటా, మీరు వచ్చిన పని ఈ కార్యక్రమం పాల్గొని, కానీ అందరూ కూడా సెల్ ఫోన్లే మాట్లాడుతూ ఉన్నారు. సెల్ ఫోన్ల ద్వారా చాలా నష్టం కూడా ఉంది. నిన్ననే నేను కలెక్టర్ గారు పోయినాం, 48 మంది పిల్లలకు కంటి జబ్బు వచ్చి కళ్ళకు అద్దాలు పెట్టే పరిస్థితి వచ్చింది. దాన్ని మీరు గమనించాలా? ఈ వయసు మీరెవరు కూడా ఇక్కడ కళ్ళద్దాలు పెట్టలేదు. పిల్లలు, చిన్న పిల్లలు, చదువుకునే పిల్లలు ఎందుకు కళ్ళద్దాలు పెడుతున్నారు? 24 గంటలు కళ్ళద్దాలు పడుకునేవారు కూడా కళ్ళద్దాలు తీసి పడుకోవాలా? ఎందుకు వచ్చింది కారణం? అది పిల్లలు ఉదయం చేసిన కాడికి భోజనం చేసే వరకు భోజనం చేయాలి. పసిపాప కాదు, సంవత్సరం పిల్లలు కూడా ఫోన్ చేయలేదు, భోజనం చేయలేదు. ఈ పరిస్థితి రావడానికి కారణం మార్పు వచ్చింది పిల్లలు. నాకు కాదు, నేను ఇంతవరకు నాకు అద్దాలు పెట్టుకొని ఎప్పుడో చదువుకోవడానికి వయసు కాబట్టి పెట్టుకుంటా. చిన్న పిల్లలకు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలు కూడా అద్దాలు పెడుతున్నా అంటే దానికి కారణం మీరు ఎదుగు చేసే తల్లులకు అవకాశం ఉంది. మీరు పిల్లలు ఏడుస్తారు కాబట్టి, భారం చేస్తారు కాబట్టి తల్లులకు బాధ్యత తగ్గిపోయింది. ఆ రోజుల్లో అయితే అన్ని పనులు కూడా తల్లిదే చేసేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు కూడా డైపర్లు కూడా పిల్లలు ఆర్డర్లోకి చేయడం లేదు. ఆ రోజు పిల్లలకు అన్ని కార్యక్రమాలు తల్లిదండ్రులు చేసేవాళ్ళ. ఇప్పుడు ఎవరైనా చేస్తా ఉన్నారు, మరుగు అయిపోయింది ఆ రోజు. కాబట్టి ఆ డైపర్ తీసుకొచ్చి మళ్ళీ బయట వారిస్తారు. ఉన్నాయి కదా ఇవన్నీ. బట్ ఇవన్నీ మీరు తెలుసుకోవాలమ్మా. పిల్లలు దీని ద్వారా అనారోగ్యంగా పాలవుతున్నారు. చిన్న పిల్లలు, మీ పిల్లలే కాదు, మా పిల్లలు పెట్టారు. నేను చెప్పిన నాకు కూడా చిన్న పిల్లలు 5, 12, 13 మందిలో 10 మంది పైన పెట్టారు అద్దాలు. చిన్నపిల్లలే. వయసు వచ్చిన తర్వాత బీపీ, షుగర్ వచ్చిన తర్వాత వాళ్ళ కళ్ళకి దెబ్బలు వచ్చేస్తాయి, కళ్ళు కనబడవు, గుడ్డివారు అయిపోతారు. వాళ్ళ జీవనం ఎట్లా? ఇవన్నీ మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నంద్యాల పట్టణంలో కోళ్ల ఫారంలో కోళ్లను పరిశీలించడం జరిగిందని, పట్టణంలో కోళ్లకు ఎలాంటి వైరస్ లేదని, అపోహలను నమ్మవద్దని పశు వైద్య శాఖ జిల్లా అధికారి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఈ వైద్య కార్యంలో జిల్లా అధికారి డాక్టర్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, నంద్యాల పట్టణంలో కోళ్లకు ఎలాంటి వైరస్ లేదని, ప్రజలు అపోహలు నమ్మవద్దని, కానాల రైతు నరం పలు ప్రాంతాలలో కోళ్ల ఫారాలను పరిశీలించడం జరిగిందని, ప్రజలు చికెన్ ఉడికించి తినాలని, కోళ్ల ట్రాన్స్పోర్ట్ను చెక్పోస్టుల వద్ద ఆపడం జరిగిందని, వాళ్ళు చికెన్ సెంటర్లను తనిఖీ చేయడం జరిగిందని, నిశ్చితంగా చికెన్ తినవచ్చని, గుడ్లను కూడా బాగా బాయిల్ చేసి తినాలని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. నా పేరు డాక్టర్ ఎస్సి వెంకట సుబ్బారెడ్డి. నేను సహాయ సంచాలకులు ప్రాంతీయ పశు వైద్యశాల నంద్యాల నందు విధులు నిర్వహిస్తున్నాను. ముఖ్యంగా పట్టణ ప్రజలకు మరియు గ్రామీణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, ఈ మధ్యకాలంలో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా గురించి మనము చాలా శీర్షికలు వింటున్నాము. ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అనేది ఒక వైరస్ వల్ల కలిగే వ్యాధి. వీటిలో కోళ్ల మరణాలు ఎక్కువగా సంభవిస్తాయి. కానీ నిన్నటి రోజున జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి మరియు నేను ఇద్దరం కలిసి కొన్ని కోళ్ల ఫామ్స్ను విజిట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా కోళ్లలో మరణాలు సంభవించిన దాఖలాలు లేవు. కాబట్టి పట్టణ ప్రజలు కానీ గ్రామీణ ప్రజలు కానీ ఈ చికెన్ కానీ లేకుంటే ఎగ్స్ కానీ యథావిధిగా బాగా వండిన చికెను మరియు బాగా ఉడికించినటువంటి గుడ్లను తీసుకోవచ్చని మేము తెలియజేస్తున్నాము. కాబట్టి ఎలాంటి అపోహలకు పోకుండా మనము రెగ్యులర్గా తినే చికెన్ను, ఎగ్స్ను బాగా ఉడికించి తినవలసినట్టుగా ప్రజలకు విన్నవిస్తున్నాం. ఆల్మోస్ట్ ఆల్ మనకు కృష్ణా మరియు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్లలోనే ఈ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వల్ల బర్డ్స్ చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి గౌరవ డైరెక్టర్ గారు కూడా ఎక్కడ ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్టుల దగ్గర మా స్టాఫ్ను పెట్టి విధులు నిర్వహించి ఎక్కడికక్కడ
కోళ్ళ వాహనాలు అంటే కోళ్లను రవాణా చేసే వాహనాలను నివారించడం జరిగింది. కాబట్టి జిల్లా టు జిల్లా, స్టేట్ టు స్టేట్ బార్డర్స్లో అన్ని వెహికల్స్ మూమెంట్స్ను కూడా స్టాప్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు ఎలాంటి అపోహకు గురి కాకుండా చికెను మరియు ఎగ్స్ను యథావిధిగా తీసుకోవాల్సినదిగా, బాగా బాయిల్ చేసినటువంటి చికెన్ను మరియు ఎగ్స్ను తీసుకోవాల్సినదిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నంద్యాల ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా నంద్యాల జిల్లాలోని అన్ని డిపోలకి చెందిన హైయెస్ట్ యాక్సిడెంట్స్ ఫ్రీ సర్వీస్ కలిగిన డ్రైవర్స్ని అభినందిస్తూ వారిని సన్మానించడం చేయడం జరిగింది. నంద్యాల జిల్లా అధికారి రజియా సుల్తానా ఆధ్వర్యంలో నంద్యాల డిపో గ్యారేజ్ నందు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల జిల్లా అడిషనల్ ఎస్పీ యుగేందర్, నంద్యాల జిల్లా ఆర్టీఓ ఐశ్వర్యారెడ్డి, నంద్యాల జిల్లా ట్రాఫిక్ సిఐ శ్రీ మల్లికార్జున గుప్తా హాజరై డ్రైవర్లకు ప్రమాదాలు జరగకుండా, రోడ్డు భద్రతా నియమాలు ఉల్లంఘించకుండా తగు జాగ్రత్తలు మరియు సూచనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా అందుగల 7 డిపోలకు చెందిన 24 మంది ప్రమాదరహిత డ్రైవర్లకు నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా అందుగల 7 డిపోల డిపో మేనేజర్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నంద్యాల డిపో ట్రాఫిక్ సూపర్వైజర్లు, ఉద్యోగులు సుమారు 150 మంది పాల్గొన్నారు. అంతేకాక నంద్యాల గవర్నమెంట్ హై స్కూల్కి సంబంధించి ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో ఉత్తీర్ణులైన 3 విద్యార్థులకు బహుమతులు ఇవ్వడం జరిగింది. ఇంటికి వెళ్ళానండి విజయవాడకి. సో అక్కడి నుంచి ట్రాఫిక్ రూల్స్ మీద మంచి అవగాహనతో వాళ్ళందరూ కూడా ఈ ప్రైజ్ గెలుచుకోవడం జరిగింది. స్పేస్ ఉంటుంది కదా, నడకకి స్పేస్. సో ఇంకా బస్సు అందరూ వచ్చేసారు, బస్సు ఇంకా స్టార్ట్ అవుతుంది అనగా ఇంకొక ట్రస్ట్ నేను ప్రైవేట్ బస్ బుక్ చేద్దాము, అది ఫాస్ట్గా వచ్చేస్తుంది, స్లీపర్ అట్లా అని మాట్లాడినప్పుడు బాగుంటే ఆర్టీసీ బాగుంది అని చెప్తారు. వారి బిహేవియర్ బాగాలేకపోతే చెడ్డ పేరు మొత్తం సంస్థకు వస్తుంది. కాబట్టి దయచేసి డ్రైవర్స్, కండక్టర్స్ అందరూ కూడా ప్రయాణికులతో మంచిగా మెలవాలి. తర్వాత డ్రైవర్ గారు ఎస్పెషల్లీ చాలా పేషెన్స్ గా మనము డ్యూటీ చేయాలి. ఎందుకంటే మనము మన దగ్గర ట్రాఫిక్ రూల్స్ మీద పబ్లిక్ లో అవగాహన చాలా తక్కువ. సో తప్పులు చేస్తూనే ఉంటారు. రాంగ్ రూట్ లో వచ్చారు, వారే రాంగ్ రూట్ లో వచ్చారు, నా తప్పు లేదు అనుకుంటే లేదు. చివరికి ప్రమాదం జరిగిన తర్వాత ఆ హెడ్కి మనమే బేర్ చేయవలసి వస్తుంది. సో థ్యాంక్ యూ మేడం. మరి మేడం గారు చెప్పిన విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని పాటిస్తారని ఆశిస్తున్నాను. ఆ తర్వాత మనకి ఈ మధ్యకాలంలో ప్రమాదాలు జరిగినప్పుడు కోర్టు వారు చాలా హ్యూజ్ కాంపెన్సేషన్స్ ఇచ్చేస్తా ఉన్నారు. మీరు రీసెంట్ గా చూస్తే పేపర్లో మీరు చదివి ఉంటారు. 9 సంవత్సరాల క్రితం జరిగిన ఒక ప్రమాదంలో ఒక మహిళ సాఫ్ట్వేర్ ఉద్యోగి చనిపోయారు. ఆమె ఏజ్ అప్పుడు 35 years ఉంటుంది. సో ఆమె అప్పుడు శాలరీని అమెరికాలో పనిచేస్తా ఉన్నారు. ఏదో ఉద్యోగరీత్యా ఆమె ఇక్కడ వచ్చి ప్రమాదానికి గురై చనిపోయారు. వారు ఫైల్ చేసిన తర్వాత ఆమె అప్పుడు సంపాదిస్తున్న ఆమె జీతం విలువ, తర్వాత ఆమె రిటైర్మెంట్ ఏజ్ అన్ని పరిగణనలోకి తీసుకొని సుప్రీంకోర్టు రీసెంట్లీ 9 crores rupees వారికి కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఈ విషయం దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి. మరి మన దగ్గర లీగల్ విషయాలు హ్యాండిల్ చేయడానికి మన దగ్గర స్టాండింగ్ కౌన్సిల్ ని కూడా మనం ఒకరిని పెట్టుకుంటాము. జనరల్ గా ఏంటంటే ఒక్కొక్కసారి ఇందాక సార్ చెప్పినట్టు సిఐ గారు మహానంది రూట్ లో జరిగిన ప్రమాదంలో యాక్చువల్లీ మన డ్రైవరే వారిని కొట్టాడు, దానివల్లనే చనిపోయాడని చెప్పారు. బట్ సార్ తర్వాత ఎప్పుడైతే ఇక్కడ లక్కీగా అక్కడ అదృష్టవశాత్తు అక్కడ పెట్రోల్ బంక్ ఉంది కాబట్టి మనకి సీసీ ఫుటేజ్ దొరికింది. అందులో అసలు మన బస్సు ఎక్కడ కూడా టచ్ కాలేదు. వారు ఆ విషయాన్ని అప్పుడు గుర్తించి ఆ కేసు మన మీద పెట్టకుండా చూసారనమాట. ఇలాగ ఒకసారి మన తప్పు లేకున్నా కూడా మనకి ఏమాత్రం సంబంధం లేకున్నా కూడా మన మీద వేస్తుంటారు. సో ప్రమాదం జరిగినప్పుడు ఒక డ్రైవర్, కండక్టర్ ఏం స్టెప్స్ తీసుకోవాలి, లైక్ విట్నెస్ స్టేట్మెంట్స్ ఎలాంటివి తీసుకోవాలి, లేదా ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనము అనవసరంగా జరిగిన వాటి నుంచి మనం తప్పించుకోవచ్చు అనే దాని గురించి మన స్టాండింగ్ కౌన్సిల్ ని మన స్టాఫ్ కి ఎడ్యుకేట్ చేయవలసిందిగా. తను కూడా ఈ రోజు ఆర్టీసీ బస్ ఎక్కుతుంటే మీ మీద ప్రజలు ఎంత నమ్మకం పెట్టుకున్నారో చూసుకోండి. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకోకుండా ఇన్ టైంగా వచ్చి ఆ ప్యాసింజర్స్ ప్రాణాలు మీవనుకొని భావిస్తూ మన కుటుంబ సభ్యులు వాళ్ళ వల్లనే మన వ్యవస్థ ఉంది, మేమున్నాం, వాళ్ళ పెట్టే జీతం వల్లనే మనకు జీతం వస్తుంది, ఈ వ్యవస్థ నిలబడుతుంది అనుకుంటే మనం ఎటువంటి తప్పు చేయమండి. ఎటువంటి తప్పు చేయకుండా మనకు క్షేమంగా దాంట్లో రాసింటారు. మీ దాంట్లో ఆర్టీసీ ప్రయాణము క్షేమకరము, ప్రైవేటు అపాయకరము, అది నిరూపించాలి మీరు.
ఈ యాక్సిడెంట్ అనేది చిన్నదే, కానీ ఆ పడే బాధ చూస్తే ఒక్కసారి మీరు పోయి చూడండి. ఎక్కడో ఎందుకు మన కర్నూలు హాస్పిటల్లో ట్రామా వార్డులో చూసుకోండి, యాక్సిడెంట్ జరిగిన వాళ్ళు రాడ్స్ వేసుకొని, ఎముకలు కన్ని రాడ్స్ వేసుకొని వాళ్ళని చూస్తే మీరు, ఎందుకంటే మీరు పోతారో లేదో తెలీదు, మేము పోతామండి వాళ్ళ దగ్గరికి, ఆ పేషెంట్ల దగ్గర మేము పోయి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడానికి పోతాం. వాళ్ళ ఆ లైఫ్ వద్దనిపిస్తుంది, కానీ చనిపోలేరు. మనం చెప్పకూడదు చనిపోమని. ప్రతి మనిషికి సచ్చేంత వరకు, దేవుడు తీసుకుపోయేంత వరకు వాడు బతకాలని అనుకుంటాడు భూప్రపంచం మీద. ఎన్నండి, ఇందాక మేడం చెప్పింది, ఎవరో అమెరికా నుంచో అబ్రాడ్ నుంచో వచ్చినారు, వాళ్ళ కాంపెన్సేషన్ 9 కోట్లని. 90 కోట్లు కట్టినా వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళని తెచ్చి ఇవ్వగలమా మనం? 90 కోట్లు ఎవరికి కావాలండి డబ్బు? ఎవరికి కావాల డబ్బు? 90 కోట్లు ఇస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీ. ప్రాణం వస్తుందా? ఆ ప్రాణం తెచ్చిలేని డబ్బులు ఎన్ని ఇస్తే మీ ఇన్సూరెన్స్ వాళ్ళు రిలీఫ్ అంతే. ఉన్న పలంగా ఒక కుటుంబ ఆ ఇంటి ఆదాయం సంపాదించేటాడు ఎవడైతే ఒక్కసారి చనిపోతే ఆ కుటుంబం వీధిలో పడుకోకుండా ఇచ్చే కాంపెన్సేషనే కానీ వాళ్ళ బాధ తీర్చేది కాదండి ఆ డబ్బు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనిషి ప్రాణాలు అంత విలువైనవి కాబట్టి మీకు చెప్పట్లేదు, ఎంటైర్ డ్రైవర్స్కి అంతా చెప్తున్నా, రోడ్ల మీద తిరిగేటోళ్ళకి. వాళ్ళని చూస్తూ ఉంటే రీసెంట్గా మా ఫ్రెండ్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొని టిట్కో గృహాల్లో నివసిస్తున్న వారందరికీ తడి చెత్త, పొడి చెత్త బయటపడకుండా ఉండాలని దానికి సంబంధించిన టబ్బులను ప్రజలకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. గతంలో టీడీపీ హయాంలో దోమలపై దండయాత్ర పెట్టినప్పుడు వైసీపీ నాయకులు నవ్వారు, కానీ ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో, దోమల వలన ఎంతో మందికి కొత్త రోగాలకు గురయ్యారో ఇక్కడ నివసిస్తున్న ప్రజలకు తెలుసని, అలా కాకూడదనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ఈ ప్రోగ్రాంను నిర్వహించడం జరిగిందని, మళ్లీ అటువంటి ఇబ్బందులు రాకుండా ప్రజలందరూ తడి చెత్త, పొడి చెత్త వేర్వేరు చేసి పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నేడు ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేసి ప్రజల కోసం ఎప్పటికప్పుడు ఆరోగ్య శాఖ అధికారులతో పర్యవేక్షిస్తున్నామని, ప్రజలెవరూ అనారోగ్యానికి గురి కాకుండా చూసుకుంటామని తెలిపిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. మున్సిపాలిటీ పరిధిలో అధికారులతో కలిసి స్వచ్ఛ ఆళ్లగడ్డగా మార్చేందుకు కృషి చేస్తామని, 1392 టిట్కో గృహాల్లో చాలా మంది ఇల్లు లేక రెంట్కు ఉన్న వాళ్లే ఉన్నారు, కానీ లబ్ధి పొందిన వారేమో ఎక్కడో ఉండి అసలైన పేదవారికి రెంట్లకు ఇచ్చి హాయిగా ఉన్నారు. ఎవరైతే వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడెక్కడ ఉన్నారో ఇల్లు తీసుకున్నారో, అందులోనూ పెట్రోల్ బంక్ ఓనర్ కూడా నిరుపేద కింద ఇల్లు తీసుకున్నాడో వారందరి లిస్టులు త్వరలో నాకు ఇవ్వాలి అని మున్సిపల్ కమిషనర్కి తెలిపిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఈరోజు టిట్కో ఇండ్లలో నివసిస్తున్న 100 మంది సమస్యలు వివరించడం జరిగిందని, అందులో ముఖ్యంగా పెన్షన్, ఇల్లు, ఆరోగ్యం, కరెంట్ సంబంధించి సమస్యలు తెలపడం జరిగింది. వెంటనే అధికారులకు సమస్యలతో కూడిన వినతులను సంబంధిత అధికారులకు ఇచ్చి పరిష్కరించే విధంగా చూడాలని ఆదేశాలను జారీ చేసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఇక్కడ ఏమేం కావాలో అన్నీ తెలుసుకొని త్వరలోనే ఆళ్లగడ్డలోనే అతి సుందరంగా మారుస్తా, ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు టిట్కో గృహాల్లో చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టిస్తానని, వాటర్ సమస్య లేకుండా చూసుకుంటానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. స్వచ్ఛాంధ్ర కింద ఈరోజు పొడి చెత్త, తడి చెత్త అని ఒక కార్యక్రమం ద్వారా అవగాహన తీసుకొచ్చి ప్రజలకి శుభ్రత గురించి అవగాహన తీసుకొచ్చి చుట్టుపక్కల ఎట్లా శుభ్రంగా పెట్టుకోవాలనే ఒక కార్యక్రమము ఈరోజు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎందుకు చేస్తున్నాయి అనేది కూడా మనందరికి కూడా తెలుసు. ఈ రోజుల్లో ఇప్పట్లో చూసుకుంటే కొత్త జబ్బులు, కొత్త సమస్యలు, ఆరోగ్యాలన్నీ చాలా మందికి ఇబ్బందికరంగా మారడము, చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర వరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా, ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే ప్రభుత్వం తరపు నుంచి మేము ఏం చేస్తున్నాము, ఏఎన్ఎంలు వెళ్ళి ఇంటికాడికి వెళ్ళి వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం దగ్గర నుంచి కూడా ఆరోగ్యము బాగా ఉండాలా, శుభ్రత బాగా ఉండాలా, మన ఇళ్లతో పాటు చుట్టుపక్కల మనం ఉంటున్న ప్రదేశం కూడా శుభ్రంగా ఉండాలని ఒక కార్యక్రమము ఈ రోజుట్లో. ఎందుకంటే చాలా విచిత్రమైన జబ్బులు వస్తున్నాయి, కొత్త జబ్బులు కనుక్కుంటున్నారు. సో మనం ఎట్లా జాగ్రత్తగా ఉండాలని ఒక కార్యక్రమం ఈరోజు ప్రభుత్వం పెట్టడము చాలా ఒక మంచి కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం ఈ రోజే కాకుండా ఏదో కార్యక్రమం పెట్టాము కాబట్టి ఆ రోజు హడావిడి కాకుండా ప్రతిరోజు కూడా అటు మున్సిపాలిటీ కావచ్చు, గ్రామ స్థాయిలో పంచాయతీ ఆఫీసులు కావచ్చు, అందరూ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని కాలువలు ఎక్కడైనా శుభ్రంగా లేకపోతే అవి ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేయించుకొని, ఈ తడి చెత్త, పొడి చెత్త ఏదైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు కలెక్షన్ చేసుకొని ఇవన్నీ కూడా
ఒక సిస్టమేటిక్ గా పద్ధతి ప్రకారం జరిగితే నిజంగా ఈరోజు మన దేశంలో మన రాష్ట్రం నంబర్ 1 రాష్ట్రంగా చూడడానికి మనకు అవకాశం ఉంటుంది. ఈరోజు వైసీపీ నాయకులకి ఎంతసేపు ఉన్నా కూడా ఏదైనా కార్యక్రమం పెడితే ఆ కార్యక్రమంని ఉద్దేశించి దాన్ని విమర్శించడమే తప్ప ప్రభుత్వాలు చేసే మంచి కార్యక్రమాల గురించి వీళ్ళు నోరెత్తి మాట్లాడలేకపోతున్నారు. ఈరోజు నేను చెప్తున్నాను, ఆలగడ్డలో ప్రతి ఒక్క వార్డు, ప్రతి ఒక్క చోట, ప్రతి ఒక్క ఇంటికాడ శుభ్రంగా ఉండేటట్టుగా కూడా మేము ఒక కార్యక్రమంని అంటే ప్రభుత్వం తరపు నుంచే కాకుండా ఆలగడ్డ మున్సిపాలిటీ ద్వారా కూడా ఒక కార్యక్రమంని తొందరలోనే డిజైన్ చేయబోతున్నాం. అంటేనే మనకు కూడా మేలు. ఈ కార్యక్రమం ద్వారా చాలా మందికి అవగాహన ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా గ్రీవెన్స్ చాలా మంది టిట్కో హౌస్ లో ఇప్పుడు దాదాపుగా 600 కుటుంబాలు ఉన్నట్టున్నాయి. 600 కుటుంబాల్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు, వాళ్ళందరితో కూడా ఈ రోజు గ్రీవెన్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. విచిత్రం ఏంటంటే ఈ స్థలం ఏర్పాటు చేపించి ఇక్కడ టిట్కో ఇల్లు రావాలని చెప్పి గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా దీన్ని ఇక్కడ ఏర్పాటు చేపించిందే గతంలో తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు వైసీపీ నాయకులు గతంలో వచ్చినప్పుడు ఈ ఇల్లు ఏదైతే 600 ఇల్లు ఇక్కడ రెడీ ఉన్నాయో 1300 అంటే ఇప్పుడు ఆక్యుపెన్సీ 600 కదా, 1300 ఉన్నారా? 1300 మంది ఈ రోజు ఇక్కడ నివసిస్తున్నారు. విచిత్రం ఏంటంటే ఈ రోజు నేను గ్రీవెన్సీలు పెడితే మాకు ఇల్లు కావాలా అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళే వచ్చి మళ్ళీ అడుగుతున్నారు. ఎందుకు మీకు ఆల్రెడీ ఇక్కడ ఇల్లు ఉంది కదా, ఎందుకు మీరు మళ్ళీ వచ్చి ఇక్కడ ఇల్లు కావాలని అడుగుతున్నారంటే అందరు బాడెక్కుంటున్నారంట. అసలు సిసలైన ఓనర్లు వాళ్ళ ఇళ్లలో కూర్చొని ఏసీ రూములలో రెంట్లు వసూలు చేసుకుంటున్నారు. ఇక్కడ పేదవాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు అద్దెకు ప్రభుత్వం కట్టించే ఇంట్లో అద్దెకుంటూ వాళ్ళు రెంట్లు కడుతున్నారంట. నేను కమిషనర్ గారికి వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 1 వారం రోజుల్లో మొత్తం ఎంక్వైరీ చేయండి. పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఎవరికైతే ఇల్లు శాంక్షన్ అయ్యిందో వాళ్ళకి గతంలో ఆల్రెడీ ఇల్లు ఉండే మాత్రం వెంటనే క్యాన్సిల్ చేయండి. కొంతమంది నాయకులు, వైసీపీ నాయకులు కూడా 2-3 ఇల్లు పెట్టుకొని ఉన్నారు ఇక్కడ. వెంటనే వాళ్ళకి క్యాన్సిల్ చేయించి ఇల్లు లేని వాళ్ళకి, పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇప్పించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా ఇక్కడ మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. ఎంత ఘోరం అంటే వైసీపీ నాయకులు ఎక్కడో చాగల్మరి నుంచి పక్క మండలాల నుంచి వచ్చి ఇక్కడ ఇల్లు తీసుకుంటున్నారు. సిరివెల్ల నుంచి తీసుకొచ్చి వైసీపీ నాయకులకి ఇల్లున్నాయి. పెట్రోల్ బంకులు పెట్టుకునే వాళ్ళు కూడా ఇక్కడ ఇల్లులు ఉన్నాయి. వైసీపీ నాయకులు గతంలో ఏ విధంగా టిడ్కో ఇల్లుని మిస్యూజ్ చేసుకొని పేదవాళ్ళ దగ్గర నుంచి రెంట్లు తీసుకుంటున్నారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా బుక్ చేయడం జరుగుతుంది. సో దయచేసి మీరు ఏదో అరాచకాలు ఏదైతే మాట్లాడుతున్నారో దాని అన్నిటికీ నేను సమాధానం చెప్తా. మీరు గతంలో 5 సంవత్సరాలు చేసిన అవినీతి బయట పెట్టాము, దానికి మీరు సమాధానం చెప్పగలుగుతారో లేదో అది కూడా చూద్దామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు దాదాపుగా 100 మంది వాళ్ళ సమస్యలు తీసుకొచ్చి మాకు చెప్పడం జరిగింది. కొంతమంది లోన్స్ పెట్టుకున్నారు, కొంతమంది ఇళ్ళకు పెట్టుకున్నారు, కొంతమంది పెన్షన్లు పెట్టుకున్నారు. అదేవిధంగా టిడ్కో ఇల్లు గతంలో నేను ప్రచారంకి వచ్చినప్పుడు చాలా మంది ఇళ్లలో లీకేజ్ ఉన్నాయి. అప్పుడు కొత్తగా కట్టినామని చెప్పినారు, అయినా కూడా లీకేజీలు, కరెంట్ ప్రాబ్లం, నీళ్ళ ప్రాబ్లం, అన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని వీళ్ళకి బలవంతంగా ఇల్లు ఇచ్చి దొబ్బడం జరిగింది. నంద్యాల శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవాలయంకు సంబంధించి షాపులు బహిరంగ వేలం పాట వాయిదా వేయడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వేలం పాటదారులు. వివరాలకు వెళ్తే నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ లో వెలిసిన శ్రీ కాళికాంబ చంద్రశేఖర దేవస్థానంకు 5 షాపులుండటంతో వాటి గడువు ముగియడంతో కాళికాంబ దేవాలయంలో 5 షాపులకు బహిరంగ వేలం పాట నిర్వహించడంతో పోటీదారులు భారీ ఎత్తున పాల్గొన్నారు. అయితే 5 షాపులలో ఉన్న ఒక వ్యక్తి వేలం పాటకు రాకుండా కోర్టులో ఆశ్రయించడంతో దేవాదాయ శాఖ అధికారి లక్ష్మీనారాయణ వాయిదా వేయడం జరిగిందని తెలపడంతో వేలం పాటలో పాల్గొన్న వేలం పాటదారులు దేవాదాయ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయం షాపులకు వారు కోర్టు పోవడం ఏమిటని, ఎందుకు గడువు ముగిసినా కూడా ఖాళీ చేపించలేకపోయారు అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులో ఉన్నందుకు షాపులను వాయిదా వేయడం జరుగుతుందని తెలపడంతో వాగ్వాదం
మొదలుకొంది. పోలీసుల రాకతో సమస్య వాయిదా వేయడం జరిగింది. ఈ సందర్భంగా దేవాలయ అధికారి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ 15వ తేదీ 5 షాపులకు వేలంపాట నిర్వహించాల్సి ఉండటంతో ఒక షాపుకు చెందిన వ్యక్తి కోర్టును ఆశ్రయించి మాకు నోటీసులు ఇవ్వడం జరిగిందని, అందు కారణంగా షాపులు వేలంపాట వాయిదా వేయడం జరిగిందని తెలిపారు. దేవస్థానం అనుకున్నా లేకుంటే ప్రైవేట్ ప్రాపర్టీ చైర్మన్ ఎందుకు ఈ దేవాదాయ శాఖ ఎందుకు అంటే తెలివితేటలు మీకే ఉండేది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మినిస్టర్ అందరినీ పిలిచి సమస్యల్లో తెగినాకనే వద్దు ఒకడు పోతాడు. ఇది చెంపుడు వ్యవస్థ నడుస్తుందా? ఎవరిది ఏం కాదు కదా, నువ్వేసుకో. నీకు అవసరం ఏది నువ్వు నోటీస్ ఇచ్చానన్నా? నువ్వు చెప్పేది ఎట్టుందంటే వాడు కోసం పోయినాడు, నేను నోటీస్ ఇచ్చినాను. ఎందుకు నోటీస్ ఇస్తాను? వాడు నోటీస్ ఇచ్చినప్పుడే బయట తెగు. వాడు చూసుకున్నాడు, కోర్టులో చూసుకున్నాడు. నీ దాని మీద కోర్టు కేసు ప్రాపర్టీ మీద వేసినాడు. ముందే చెప్తున్నా పాడకమని చెప్పు. ఎంత చెప్పినా ఒకటి మనసులో ఉన్న బయటపడడు. ఏమో అతని మీద యాక్షన్ తీసుకుంటాం. ఏది మీ చైర్మన్ ఉన్నాడు కదా, మీ చైర్మన్ యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు సార్ నువ్వు పెట్టేయంటాడు, చెప్పలు పెట్టేయంటాడు అనుకోండి. పెట్టేస్తే కంటెంప్ట్ పడా ఆ రోజు నా రాడు ఆ రెస్పాండ్ నేను ఏముందో నేను చెప్పి సమాధానం అది విషయం. కాబట్టి ఇప్పుడు మన గడ్డలు ఉంది కాబట్టి మేము ఇప్పుడు దీని మీద పోయేసి మన తమ్ముడు చేసి వస్తాము. స్టేట్మెంట్ ఇచ్చేసి రావాలి. ఇచ్చేసి పూర్తి చేసుకొని ఈసారి ఏం చేస్తామంటే ముందు కంప్లీట్ అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ కాళికమ్మ చంద్రశేఖర స్వామి దేవస్థానము సంబంధించినటువంటి షాపులను బహిరంగ వేలంలో అద్దెకిచ్చుటకు ఏర్పాటు చేయడం జరిగినది. ఈ 5 షాపుల్లో ఒక షాపు కోర్టుకు వెళ్ళడం జరిగినది. ఆ కోర్టు నిన్న లంచ్ మోషన్లో ఆర్గ్యుమెంట్ జరిగింది. వాటి ఆధారంగా మన దేవాదాయ శాఖ అడ్వకేట్ గారు తాత్కాలిక ప్రస్తుతానికి ఆ యొక్క షాప్ను వాయిదా వేయమని చెప్పడం జరిగినది. ఇక్కడ వేలంపాటలో పాల్గొనడానికి వచ్చినటువంటి వారికి ఈ విషయం గురించి తెలియపరచడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఇది ఒకటే కాదు సార్, అది క్లియర్ అయిపోయిన తర్వాతనే మిగిలిన వాటికి కూడా ఒకే రోజు వేలం జరపండి అని చెప్పేసి అందరూ ఏకదాటిగా ఒప్పుకున్నామంది. కాబట్టి తాత్కాలికంగా ఈరోజు సదరు వేలంను వాయిదా వేయుచున్నాం. ఓం శ్రీ కాళికాంబాదేవి నమః. ఈ దినము కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానం యందు షాపులు వేలము వేయుటకు బహిరంగంగా ప్రకటించి ఉన్నారు. కొన్ని కోర్టు ద్వారా వచ్చిన నోటీసుల వలన, కొన్ని అనివార్య కారణాల వలన కోర్టు ఈ యొక్క వేలాన్ని వాయిదా వేయుటకు అందరూ కలిసి నిర్ణయించడమైనది. నంద్యాలలో ఎండలు ముదురుతున్నాయి. వేసవి
ఇప్పుడిప్పుడే ఆరంభమైన ఎండ మండుతోంది. ఉమ్మడి జిల్లాలో ఫిబ్రవరి మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు పెరిగాయి. మే ఉష్ణోగ్రతలు సెగలు పుట్టిస్తాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా శివరాత్రి తర్వాత ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ నెల 4న రథసప్తమి నుంచి బాణుడి ప్రతాపం చూపుతున్నాడు. ఏప్రిల్ నుంచి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వారం రోజులుగా ఉష్ణోగ్రతల స్థాయి పెరుగుతోంది. 36 నుంచి 38 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా రాత్రి ఉష్ణోగ్రతలు 18 నుంచి 20 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు నమోదవుతున్నాయి. పగలు ఎండ, రాత్రి సమయాల్లో చలి, తెల్లవారుజాము నుంచి మంచుతో విభిన్న వాతావరణం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. పగలు ఎండ తీవ్రత కారణంగా ప్రజలు తీవ్ర అసౌకర్యానికి లోనవుతున్నారు. విభిన్న వాతావరణంతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. జ్వరం, జలుబు, దగ్గు వంటి వ్యాధులతో అల్లాడుతున్నారు. దీనికి తోడు ఇటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఎటువంటి వైరస్లు వ్యాప్తి చెందుతాయో అని ఆందోళనలో ప్రజల్లో కనిపిస్తోంది. ఎండ తీవ్రత పెరుగుతుండటంతో పగటిపూట ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారు నానా అవస్థలు పడాల్సి వస్తుంది. ఎండల తీవ్రత పెరిగితే తాగునీటి ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుత ఎండ తీవ్రత కంగారు పెడితే ఏప్రిల్, మే ఎండలో జనం ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉండదని భయపడుతున్నారు. స్టార్ట్ కాలేదు, స్టార్ట్ కాకుండానే ఇంత రా ఉంటే ఇంకా ఎండల కాలంగా ఘోరంగా ఉంటుంది. ఉక్కపోతే ఎక్కువ ఉంది, పుట్టిగా వేడిగానే ఎక్కువ ఉంది. స్టార్ట్ కాలేదు ఎండల కాలం. అదే మార్చి స్టార్ట్ కాలేదు, ఫిబ్రవరిలోనే ఇంకా భయంకరంగా ఎండలు ఉంటే చాలా బుడగాలు అసలు బెడ్గాలు భయం అవుతుంది. నంద్యాల పట్టణంలోని నూనెపల్లె వంతెన పక్కన రోడ్డు పక్కనున్న ప్రధాన మురుగు కాలువపై కప్పు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోడ్డు నిత్యం వాహనాలతో రద్దీగా ఉంటుంది. వాహనాలు ఎదురెదురుగా వచ్చినప్పుడు ఏమాత్రం అదుపు తప్పిన కాలువలోకి పడిపోయే ప్రమాదం ఉంది. ఈ కాలువను శుభ్రం చేయకపోవడంతో ఇందులో గడ్డి పెరిగింది. దీంతో రాత్రిలు ప్రయాణించేవారు ఇక్కడ కాలువ ఉన్నట్లు గుర్తించలేక అంచులకు వెళ్లి ప్రమాదాల బారిన పడుతున్నారు. అధికారులు స్పందించి కాలువపై కప్పు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్. నంద్యాలలో కోళ్లకు ఎటువంటి వైరస్ లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పశు వైద్య శాఖ అధికారి సుబ్బారెడ్డి వెల్లడి. నంద్యాల ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరం చేయి కలుపుదాం. అడిషనల్ ఎస్పీ యుగేందర్ రెడ్డి. ఆళ్లగడ్డ పట్టణంలోని టిట్కో గృహాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాల శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవాలయంలో షాపులు బహిరంగ వేలం పాట వాయిదా. ఎండలు ముదురుతున్నాయి. వేసవి ఇప్పుడిప్పుడే ఆరంభమైన ఎండ మండుతోంది. ఎంఆర్ కేబుల్ టీవీ ఫోకస్. నంద్యాల నూనెపల్లి వంతెన పక్కన రోడ్డు పక్కనున్న ప్రధాన మురుగు కాలువపై కప్పు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.